రండి రండి, ఇదే మా ఇల్లు. రండి రండమ్మా. పారు, నువ్వెందుకు నీ పెళ్ళికి పిలవలేదు? సారీ, ఎవరిని పిలవడం కుదరలేదు. పిలిచినా మా పెళ్లికంటూ ఎవరిని పిలవలేకపోయాం. అలా జరిగింది మా పెళ్లి. మామా, షాప్కెళ్ళి నిమ్మకాయలు తీసుకుని రావా? ఎందుకమ్మా, మంత్రాలు చేస్తావా? మామా, షర్బత్ చెయ్యాలి మామా. ఇంట్లో ఉన్నవి అయిపోయాయి. సరే సరే. కరుణా సార్, మీ ఇద్దరు లోపలికి వెళ్ళండి, నేను వెళ్ళి నిమ్మపళ్ళు తీసుకొస్తాను. అయ్యో అవన్నీ వద్దు ప్లీజ్. వద్దు వద్దు అంటున్నారు. నేను తెచ్చేది లయన్ కాదు, లెమన్. సరే, ఇలా వెళ్ళి అలా వస్తాను. పారు, తీసుకెళ్ళు. రండి రండి, లోపలికి రండి. ఇదే మా భవనం. వదినా, మీ ఇంటికి చుట్టాలు వచ్చారా? కర్ణ సార్, ఇతను గోడబ్బి, ఆయన గురకన్న. గోడబ్బి గురకన్న, ఈవిడ నిధి, ఈవిడ నిత్య. నమస్కారం మేడం గారు. నమస్కారం సార్. చాలా హెల్దీగా ఉన్నాయి మీ పేర్లు. థ్యాంక్ యూ సార్. లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. రండి రండి. రే గోడబ్బే, వదిన పెళ్ళైందని చెప్పింది, కానీ జంట ఎవరో తెలియట్లేదే. రే గురక, కళ్ళు చూసి చెప్పేయొచ్చు, ఆగరా. రే గురక, నిధి ఇంకా కర్ణా సారే జంట. కావాలంటే నువ్వే చూడు. రే గోడబ్బి, నువ్వన్నది నిజమేరా. ఇద్దరు మన శివన్న పార్వతి జంటలాగా ఉన్నారు. అది కాదురా, నువ్వేంటి కల్లారా చూసినట్టే చెప్పేశావు? నాకు తెలుసురా, పద. శబాస్రా, రారా. థ్యాంక్ యూ. థ్యాంక్స్. రత్న, రమ్య, వదినా రండి. తను నా పెద్ద ఆడపడుచు రత్న. నమస్తే అండి. హలో. ఇదే ఊళ్ళో టీచర్గా పనిచేస్తుంది. తను నా చిన్న ఆడపడుచు రమ్య. నమస్తే. ఇంకా చదువుకుంటోంది. హలో. రత్న, రమ్య, వీరు కర్ణ సార్, నిధి, నిత్య. హాయ్. హాయ్. ఇక ఇది మా బుజ్జి ఇల్లు. ఇలాంటి పల్లెటూరులో ఉండాలంటే పుణ్యం చేసుకోవాలి. మీ ఇల్లు ఒకసారి చూడొచ్చా? టికెట్ లేదు, ఫ్రీగానే చూడొచ్చు. రత్న, రమ్య, వంటకి రెడీ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. సరే అండి. అక్క. పారు, ఊరంతా మీ జోడి గురించే మాట్లాడుకుంటున్నారు. అది విని చాలా సంతోషంగా ఉంది. అవును, నిజం. అలాంటి భర్తని పొందడానికి నేనెన్నెన్ని జన్మల పుణ్యం చేసుకున్నానో తెలీదు. మా ఇద్దరి ప్రేమ ప్రతి నిత్యం ఉబికే గంగలాగా ఎప్పటికీ తగ్గదు. ఎండ్ ఆఫ్ ది డే ప్రశాంతంగా బ్రతకడానికి కావాల్సింది ప్రేమ. అలాగే మేం ఒకరినొకరం ఎప్పుడు వదిలిపెట్టుకోం. నాకేదైనా అయితే మామ నాకెదురు నిలబడతాడు, మామకేదైనా అయితే నేను తనకెదురు నిలబడతాను. మేమిద్దరం ఒకరికొకరు బాధ కలగడానికి అవకాశం ఇవ్వం. అదేనేమో ప్రేమంటే. ఏదేమైనా నీ కళ్ళల్లో కన్నీళ్లు రావటానికి నేను ఒప్పుకోను. సార్, చూసుకుని వెళ్ళాలి కదా సార్. ఏదైనా పెద్ద దెబ్బ తగిలుంటే?
ఏంటిది? నిత్య చెయ్యాల్సిన పని నిధి చేస్తోందేంటి? ఓ డాడ్, ప్లీజ్ లిసన్ టు మీ. డాడ్ ప్లీజ్, నేను ఇక్కడికి వచ్చేలోపే అందరూ వెళ్ళిపోయారు. అందుకు నేనేం చేయగలుగుతాను? కోట గుమ్మానికి కాపలా ఖాయమంటే అక్కడో కోతిని తరుముకుంటూ పోతే కోటని కొల్లగొట్టుకుపోయారంట. ఇంట్లో కూర్చుని కేకలేసే బదులు మీరు మారేగుడికి వచ్చుండాలి కదా. ఎందుకు ఈ ఊరికి రావడానికి అంత భయం? ఏయ్, నేను నిన్ను అక్కడికి పంపింది నా కళ్ళు చెవుల్లా పని చేయడానికి, నన్నే ప్రశ్నించమని కాదురా అయోగ్యుడా. డాడ్ డాడ్ అయోగ్యుడా? నన్ను అయోగ్యుడు అన్నారా డాడ్? చూపిస్తాను నేనేంటో, నా యోగ్యత ఏంటో చూపిస్తాను. సంజు, మీ నాన్నతో మాట్లాడుతున్నావా? కాదు, నీ మొగుడితో మాట్లాడుతున్నాను. మీ అమ్మగా ఒక మాట చెప్తాను, వింటావా? మాట వినడానికి పుట్టిన పిండం అనుకుంటున్నారా నన్ను? ఏంటి సంజు, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇంకా సమయం మించిపోలేదు. మీ నాన్న మాట వినడం మానుకో, నీకే మంచిది. నాకే మంచిదా? చక్కగా నటిస్తావామా? చెత్తలో పుట్టి తొట్టిలో తూగిన కన్నాని కాపాడడానికి నా కంట్లో వెన్న పెడుతున్నావా? ఎవరికీ తెలియదనుకోవద్దు నీ పనికిరాని నాటకం. సంజు, ప్లీజ్ నాన్న, అలా నువ్వు మాట్లాడకు. మీ నాన్నకి చిరాకు, కోపం, ద్వేషం అన్నీ ఎక్కువే ఉండొచ్చు, కానీ ఆ పాప భారాన్ని నీ భుజాన వేసుకోవద్దు నాన్నా. కన్నీళ్ళు? అబ్బబ్బబ్బబ్బబ్బ, కన్నీళ్ళా? ఎంత భయపడుతున్నావంటే ఆ కన్నకేదో అయ్యుండాలి కదా. నీ కన్నీళ్ళు వేస్ట్ అవ్వకూడదు కదా, అందుకు నేను ఒప్పుకోకూడదు కదా. అదేదో అన్నావు కదా, నాన్న పాప భారానికి భుజాన్ని ఇవ్వకూడదు అని. సరే, నా భుజాన్ని ఖాళీగా ఉంచుకుంటాను, కానీ త్వరలోనే ఈ భుజం మీద ఒక పాడిని మొయ్యాల్సిన రోజు తప్పకుండా వస్తుంది. దాని మీద ఎవరుంటారో తెలుసు కదా.